హలో అందరికీ, నేను మీ సంతోషం. ఒక మంచి టాపిక్ తోటి వచ్చిన మీ ముందుకి. ఏంటంటే ఇది ఉంది కదా, ఇది బ్యాగ్. ఓకే, ఇదేం బ్యాగు? మన బియ్యం బస్తా, మందు బస్తలు, సిమెంట్ బస్తాలు వస్తాయి కదా, అదనమాట. అయితే ఏమైందంటే, ఎందుకు చెప్తుందంటే, ఇది ఒక 3 years బ్యాక్ మనం చిన్నప్పుడు 90s కిడ్స్కి బాగా తెలుసు. 90s బిఫోర్ కిడ్స్కి కూడా బాగా తెలుసు వీటిని ఎక్కువ ఎవరు వాడేది అనేది. ఎట్లా ఇస్తున్నా, స్కూల్ బ్యాగ్స్ ఎక్కువ. నేను స్కూల్ బ్యాగ్స్ ఈ లోపల, దీని లోపల ఇంకోటి పాలిస్టర్ బట్టను, కాటన్ బట్టను పెట్టి కుట్టించుకోండి కదా అమ్మ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చినాయండి ఒక 30 సంవత్సరాల తర్వాత ఈ బ్యాగ్స్. అస్సలు నమ్మలేదు నేను ఉల్టా చేసి చూపిస్తా. ఇది ఎంత బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు దీన్ని యూజ్ చేస్తున్నారు, ఎట్లా యూజ్ చేస్తున్నారో చూడాలి. ఎట్లా అండి సార్, ఇదిగో చాలా పేరున్న సంస్థ KLM ఫ్యాషన్ కదా. అసలు వీళ్ళు దేనికి యూజ్ చేసారు సార్? ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా ఈ బ్యాగ్ యూజ్ చేసినారు. దీనిపైన ప్రింట్ వచ్చి చాలా బాగుంది కదా ఐడియా. ఇందులో శారీ పెట్టి ఇచ్చిన. అదే మన ఊళ్ళల్లో ఈ సంచి వాడితే ఏమంటారు? కనీసం ఊరికి తీసుకుపోయేటప్పుడు, లేకపోతే ఏదైనా టౌన్కి వచ్చినప్పుడు క్యారేజీ సంచి లెక్క మనం ఇది తీసుకొస్తే ఎట్లా చూస్తారు? అదే హైదరాబాద్కి తీసుకుపోతే జనాలు ఎట్లా చూస్తారు మనల్ని కదా. దీనికోసం అట్లా మారిపోతుంది ఫ్యాషన్ అనేది. ఎప్పుడైనా సర్కిల్గా తిరుగుతూనే ఉంటుంది. ఏదైనా మంచి ఆలోచన బాగుంది కదా. ఈ ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంట, 3 years బ్యాకే వచ్చింది. అది ఎట్లనో ఏందో నేను చెప్తాను. అది వచ్చినప్పుడు నా ఫ్రెండ్కి చెప్తే, నువ్వు ఊరామని సిటీలల్లో అట్లా సేల్ అవుతాయా? కావు కదా అని చెప్పింది. కానీ ఇప్పుడు సేమ్ ఇదే దిగింది కదా. నేను చేసాం ఇప్పుడు నా కంట్లో పడ్డది కాబట్టి ఇది నేను దీన్ని ఎట్లా యూజ్ చేస్తాను, ఇలాంటి ఫ్యాబ్రిక్ తోటి ఏం చేశానో ట్రై చేసి చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.